ప్రార్థనలో వేడి అనుభూతి ఎందుకు వస్తుంది? మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రార్థనలో గాఢంగా ఉన్నప్పుడు మీకు వేడి ఎందుకనిపిస్తుంది? చాలామంది ఇది గది ఉష్ణోగ్రత వల్ల అనుకుంటారు. కాని నిజం ఏమిటంటే, మీరు ప్రార్థనలో అనుభవించే ఆ వేడి మీ ఆత్మ దేవుని సింహాసనంతో నేరుగా సంబంధం కలిగిన శక్తివంతమైన సూచన. ఆత్మ యొక్క నిజమైన స్వరూపం మీరు కేవలం శరీరం కాదు, మీరు ఆత్మ. మీ శరీరం కేవలం మీ ఆత్మ నివసించే గృహం మాత్రమే. మీరు నిజమైన ఆత్మీయతతో ప్రార్థించినప్పుడు మీ ఆత్మ దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తుంది. అంటే మీరు భూమిపై ఉన్న మీ ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది. ఆ వేడి ఎందుకు వస్తుంది? దేవుని సన్నిధి అనేది అపారమైన శక్తి. మీ పరిమితమైన శరీరం దేవుని అపరిమితమైన మహిమతో కలిసినప్పుడు మీరు శరీరంగా అనుభవించే ఒక సూచన ఆ వేడి. దేవుడు కేవలం అగ్ని కలిగినవాడు కాదు. హెబ్రీయులకు 12:29 ప్రకారం మన దేవుడు భక్షించు అగ్ని. అందుకే మీ ఆత్మ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ అగ్ని మీలో ప్రతిఫలిస్తుంది. ఇది సాధారణ వేడి కాదు. సూర్యరశ్మిలో ఉండడం వల్ల వచ్చే వేడి కాదు. వ్యాయామం వల్ల వచ్చే వేడి కాదు. ఇది పరిశుద్ధాత్మ సన్నిధి వల్ల వచ్చే ఆత్మీయ వేడి అభిషేకం, పెరుగుతున్న సంకేతం. ప్రార్థనలో మీరు వేడి అనుభవిస్తే దేవుడు మీమీద కొత్త శక్తి, అధికారం పోస్తున్నాడు. అది అభిషేకం పెరుగుతున్న సూచన. దేవుడు ముందుగా సిద్ధం చేస్తాడు, తర్వాత పనినిస్తాడు. రాకెట్ ఉదాహరణ. రాకెట్ ఎగరడానికి ముందు భారీ వేడి ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా మీరు అనుభవించే ఆ వేడి మీ ఆత్మ కొత్త స్థాయికి వెళ్లడానికి సిద్ధమవుతోంది. శరీరంలోని ప్రత్యేక భాగాల్లో వేడి, తలపై వేడి నాయకత్వం, ఆత్మీయ జ్ఞానం, ప్రవచన శక్తి. చేతుల్లో వేడి, సేవ, స్వస్థత శక్తి. ఇతరులకు దేవుని శక్తి పంపడం. హృదయంలో వేడి. లూకా 24:32. మన హృదయముల మనలో మండలేదు? ఆత్మీయ యుద్ధం. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని అగ్ని దుష్టశక్తులను తరిమేస్తుంది. మీ చుట్టూ ఒక రక్షణ గోడ ఏర్పడుతుంది. ఇది పరిశుద్ధాత్మ సన్నిధి వల్ల వచ్చే ఆత్మీయ వేడి అభిషేకం, పెరుగుతున్న సంకేతం. ప్రార్థనలో మీరు వేడి అనుభవిస్తే దేవుడు మీమీద కొత్త శక్తి, అధికారం పోస్తున్నాడు. అది అభిషేకం పెరుగుతున్న సూచన. దేవుడు ముందుగా సిద్ధం చేస్తాడు, తర్వాత పనినిస్తాడు. రాకెట్ ఉదాహరణ. రాకెట్ ఎగరడానికి ముందు భారీ వేడి ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా మీరు అనుభవించే ఆ వేడి మీ ఆత్మ కొత్త స్థాయికి వెళ్లడానికి సిద్ధమవుతోంది. శరీరంలోని ప్రత్యేక భాగాల్లో వేడి, తలపై వేడి నాయకత్వం, ఆత్మీయ జ్ఞానం, ప్రవచన శక్తి. చేతుల్లో వేడి, సేవ, స్వస్థత శక్తి. ఇతరులకు దేవుని శక్తి పంపడం. హృదయంలో వేడి. లూకా 24:32. మన హృదయముల మనలో మండలేదు? ఆత్మీయ యుద్ధం. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని అగ్ని దుష్టశక్తులను తరిమేస్తుంది. మీ చుట్టూ ఒక రక్షణ గోడ ఏర్పడుతుంది.